అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన 'పుష్ప 2' ఇంకా షూటింగ్ అవ్వకపోవడంతో డిసెంబర్ 6కి వాయిదా వేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే 'పుష్ప 2' నుంచి గ్లిమ్స్ సాంగ్స్ వచ్చి అంచనాలను పెంచాయి. తాజాగా సుకుమార్ 'పుష్ప 2' సినిమా గురించి మాట్లాడారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్‌కు వచ్చిన సుకుమార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మీద క్లారిటీ ఇచ్చారు. ఈ ఈవెంట్‌లో సుకుమార్ 'పుష్ప 2' గురించి మాట్లాడుతూ, అభిమానులకు మంచి సినిమా అందించడానికి మేము రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నాం. కొన్ని సీన్స్‌కి ఎక్కువ టైం తీసుకుంటున్నాము. క్వాలిటీ విషయంలో నేను రాజీ పడను. అందుకే 'పుష్ప 2' లేట్ అవుతుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, సినిమా 2 అద్భుతంగా ఉంటాయని అన్నారు. ఇక సుకుమార్ భార్య తబితా సుకుమార్ 'పుష్ప 2' గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం 'పుష్ప 2' క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. బన్నీ, సుకుమార్ ఇద్దరు బిజీగా ఉన్నా కూడా ఈ ఈవెంట్‌కి వచ్చారని తెలిపింది. అల్లు అర్జున్ 'పుష్ప 2' గురించి మాట్లాడుతూ, డిసెంబర్ 6న 'పుష్ప 2' రిలీజ్ అయ్యాక అసలు తగ్గేదేలే అని అన్నారు. ఈ సినిమాను మొదట ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ఆఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసి, హడావిడిగా ఈ సినిమా నుంచి 2 పాటలు కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటలకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటం వలన ఈ సినిమా పోస్ట్‌పోన్ అయింది. అయితే డిసెంబర్ 6న కూడా ఈ సినిమా వస్తుందని చాలామందికి నమ్మకాలు లేవు. కానీ నిన్న సుకుమార్ మాట్లాడిన మాటలతో చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. 'పుష్ప' సినిమా గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడికి, హీరోకి మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం 'పుష్ప' సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు సుకుమార్. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని సినిమా ఈవెంట్‌కు హాజరైన సుకుమార్ మాట్లాడుతూ, క్లైమాక్స్ షూటింగ్‌లో ఉన్నాం. మీరు డిస్టర్బ్ చేయకండి అంటూ ఆడియన్స్‌కి చెప్పారు. దీంతో సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది. 'పుష్ప 2' మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.